మాట్లాడకూడదు, అటు ఇటు తిరగకూడదు, పాట పాడిన సిస్టర్ యాక్షన్ చేయొద్దు, డబ్బులు ఇచ్చేసేయండి. ఇవన్నీ ఇలా పట్టుకున్నారుగా, చాలా బాగా పాడారు మీరు, వెరీ గుడ్. ఇంకెవరైనా బుక్స్ ఈ పిన్స్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే తీసుకోవాలి. గుడ్, చాలామంది వచ్చారు, చాలు ఈ క్లాస్కి ఇంతమంది. మీరు ఒక మంచి కాన్ఫరెన్స్కి రాలేదు, మంచి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి వచ్చారు. మీరందరూ లీడర్స్ అని చెప్పారు మేడం గారు. మీరు లీడర్స్ అయితే అయ్యుండొచ్చు. నేను మాత్రం ఒక 2-3 గంటలు మీకు మాస్టర్గా మీరు అంగీకరిస్తే పొంతులుగా ఉంటాను. ఒక 3 గంటలు లేక 4 గంటలు అంతే. మీరు నన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా నేను నిజంగానే పెద్ద పొంతుల్ని, చాలా పెద్ద మాస్టర్ని. అప్పట్లో మాస్టర్ని, ఇప్పుడు పాస్టర్ని. ఎందుకంటే ఆ లెక్చరర్ పోస్టు నా ఒంటికి పళ్ళ తీసి దెబ్బలో వేసి బైబిల్ పట్టుకొని 25 సంవత్సరాల నుండి పాస్టర్గా చేయడానికి దేవుడు నాకు గొప్ప భిక్ష పెట్టాడు. చెప్పచ్చు హల్లెలూయా. చాలా తృప్తిగా ఆనందంగా 2 రాష్ట్రాల్లో ఈఓఈ అనే ఈ క్యాంప్స్ పెడుతూ ఆ దేవుని పని చేయడానికి ప్రభు సహాయం చేశాడు. తమ్ముడు, నీకేదో పని అప్పచెప్పాను కదా, నువ్వు కట్టేటి తిరగకూడదు, ఆ పని మీదే ఉండాలి, చెప్పేదంతా వినాలి. మధ్యలో అడుగుతాను, నేను మాస్టర్ని అని మీరు అంగీకరిస్తే మీరందరూ ఏమై ఉన్నారు? మాట్లాడండి. మీరెవరు? మీరు స్టూడెంట్స్గా ఒప్పుకున్నారు అంటే మాస్టర్ ఏం చెప్తే అది చేయాలి. మీరు సాయంత్రం వరకు స్టాండ్ అంటే లేచి నిలబడాలి, సిట్ అంటే కూర్చోవాలి, నోరు మూసుకొని కూర్చుందంటే, నోరు తెరవాలంటే అవన్నీ చూస్తారు మీరు. చాలా మంచి కాన్ఫరెన్స్కి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి వచ్చారు. మీ ఆసక్తిని బట్టి వందనాలు. నీకు కూడా ముందే చెప్పేస్తున్నా, క్లాస్ కాబట్టి నేను ఎటంటే అటు తిరుగుతూ ఉంటాను. నీ కెమెరా నా వైపు తిప్పుకోకపోయినా పర్వాలా, నేను కెమెరా స్పీకర్ను కాదు. చాప కింద నీళ్ళు పోయినట్లుగా ఈ క్యాంప్స్ 25 సంవత్సరాల నుండి ఇలాంటి గుంపులకి సుమారు జేబులు ₹10 లేకుండా 17 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ప్రభా, మొత్తం ఒక 11-25 లక్షల దాకా నేను ట్రైనింగ్ ఇచ్చేటట్లుగా అప్పుడు దాకా చచ్చిపోకుండా కాపాడయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నా. ఇదే పని నాకు, వేరే పని పెట్టుకోను. దేవుడు పెట్టుకోమని చెప్పలా నాకు. దేవుడు ఒకే పని చెప్పాడు. పాస్టర్ చాలామంది ఉన్నారుగా, జాగ్రత్తగా ధైర్యంగా కూర్చోండి, మధ్యలో లేచి వెళ్ళబాకండి. ఆత్మలను సంపాదించిన ఆత్మలను బలపరిచే పని తప్ప వేరే పని పెట్టుకోబోకు. వేరే పనికి నిన్ను దేవుడు పిలవలేదు. దేవుడు చెప్పిన పని దేవుని పద్ధతిలో చేయడానికి ఈ 3-4 అవర్స్లో నా మైకు నా ముఖమే చూడాలి. పెద్ద పొంతులు అని చెప్పాగా, మీరు వింటున్నారా లేదా? ఏదో కాలక్షేపానికి వచ్చినట్లు నాకు అనిపిస్తే చిన్నగా బయటకు పంపిస్తా. పొంతులు కదా, వాక్యం జాగ్రత్తగా విందాం, మా ప్రభు దీవిస్తాడు. ఓకే, ఈ బుక్ డాక్టర్ జేమ్స్ కెనడీ అని ఆయన రాశాడు ఇంగ్లీష్లో. ఆయన 7 PhDలు చేశాడు. ఎన్ని PhDలు? మాట్లాడాలి, ఎన్ని? 7 PhDలు చేశాడు. ఆయన థియాలజీ చేసి ప్రపంచంలో చాలా గొప్ప థియాలజిస్ట్ అయ్యాడు. ఆయన చర్చిలో ఇటు చూడాలమ్మా సెల్ ఫోన్ ఆపేసాయి, సెల్ ఫోన్లకు చంపేసాయి, ఎవరు ఫోన్ మాట్లాడకూడదు. నా మైకు నా మొక్క మరలా చెప్పను. ఆయన మెసేజ్ చెప్తా ఉంటే ఒక 4-5 వారాలకి 52 మంది ఉన్న చర్చ్ కాంగ్రిగేషన్ 50,000 అవల 11 మందికి తగ్గిపోయారు.
ఏంటి ప్రభు ఎంత జ్ఞానం ఇచ్చారు, ఎంత సబ్జెక్ట్ ఇచ్చారు, వీళ్ళేంటి నా దెబ్బకు పారిపోతున్నారు అని మనశ్శాంతి కోల్పోయాడట. ఏంటి ఇంకా బుక్స్ కావాలా? అవి దొంగతనం చేసి తీసుకొచ్చావా? మరి నన్ను అడగకుండా తెచ్చావు. ఉన్న బుక్స్ అని తెచ్చేసేయండి. వెరీ గుడ్. ఆ బుక్స్ సంగతి కూడా మేడం గారు చెప్పారు కదా, 50 రూపాయలు ఇవ్వాలి అని. మీకు 50 రూపాయలు ఎలా వస్తాయో చెప్పమంటారా? రేపు ఆదివారం కోడి మాంసం తెచ్చుకోబాకండి. ఆ డబ్బులు ఆ బుక్కి ఇవ్వండి. చాలా అద్భుతమైన బుక్. ఈసారిని జేమ్స్ కెనడీ గారిని వేరే దేశం నుండి స్మార్ట్ కెనడీ అని ఆయన స్పీకర్గా పిలిచాడు. 15 days మా పట్టణంలో, మా దేశంలో పెద్ద గ్రౌండ్లో వాక్య పరిచర్య చేయాలి, మీరు రండి అని పిలిస్తే ఇప్పటికే 11 మంది అయ్యారు కదా చర్చ్ కాంగ్రిగేషన్. ఎక్కడే ఏమీ చేయలేకపోతున్నాను, ఆడుకొచ్చి నేను చేసేది ఏమీ లేదు, నేను రాను అని చెప్పాడట. మరలా కొన్ని రోజులు అయిన తర్వాత, లేదు కొన్ని వేల లక్షల మంది వస్తారు, మీరే సరిపోతారు రండి అని పిలిచాడట. సరే, ఒక 15 రోజులు అలాగా తలనొప్పి, మనశ్శాంతి లేదు కదా, అలా వెళ్ళేసి వద్దాం అని వెళ్ళాడు మీటింగ్స్కి. వెళ్తే ఓన్లీ నైట్ మీటింగ్స్, పగలంతా ఖాళీ. ఆ స్మార్ట్ కెనడీ ఈ బుక్ రాశాడు, జేమ్స్ కెనడీ. ఆయన దగ్గరికి వచ్చి పగల ఖాళీగా ఉండడం ఎందుకు, గృహాలు దర్శిద్దాం, వెళ్దాం పదా అని అడిగాడట. ఓకే అని ఒక ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ పిలిచిన ఆయన ఈ జేమ్స్ కెనడీ గారిని అన్నాడట, ఈ 2-3 సువార్త చెప్పు అన్నాడట. ఈయనకి ఎట్లా మాట్లాడాలో వాళ్ళతో తెలియక 7 PhDలు చేసిన ఆయనకి 4 పిడిసి కట్టి ముఖం అదో రకంగా అయిపోయేసరికి ఆ పిలిచిన ఆయన ఆగాగు నేను చెప్తాను అని వాళ్ళకి వ్యక్తిగత సువార్త చేశాడట. మళ్ళా 2వ రోజు సువార్త చేశాడట. 15 రోజుల్లో ఒక 60-70 మందిని సంపాదించాడట వ్యక్తిగతంగా మాట్లాడి. అదంతా వినిన ఈ వ్యక్తి మీటింగ్స్ అయిపోయి మరలా అమెరికా వచ్చి ఈ బుక్ రాశాడు, ఆత్మను ఎలా సంపాదించాలి అని ఒక్క కాన్సెప్టే ఉంటుంది. ఈ బుక్ ప్రపంచంలో అన్ని దేశాల్లో టీచ్ చేయబడ్డది. ఆ దినాల్లో నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేస్తున్నప్పుడు సిద్దిపేట ప్రకాష్ గారు, నువ్వు ఎలాగో సేవకు సమర్పించుకున్నావు కదా, ఒక మంచి బిబిలికల్ టీచింగ్ ఉంది, ఫస్ట్ నువ్వు వచ్చి ట్రైనింగ్ నేర్చుకో, నిన్ను కోఆర్డినేటర్గా పెట్టిస్తాను అని పిలిచాడు. 3 జిల్లాలకి నన్ను కోఆర్డినేటర్గా చేర్చారు. చాలా హార్డ్ వర్క్ చేస్తాను నేను, నిజంగా చాలా కష్టపడతాను. 3 నెలల తర్వాత 6 జిల్లాలకి కోఆర్డినేటర్గా చేశారు. చిన్న పనే. ఒక 1 year వచ్చేసరికి స్టేట్ మొత్తానికి కోఆర్డినేటర్గా చేశారు. ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే, చిన్న పని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేయాలో చేస్తాడు. నువ్వు చేసినప్పుడు అల్లో ఏం చెప్పాలి, అలవాటుగా చెప్తే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. కూర్చుంటే అల్లోయ, తుమ్మితే అల్లోయ, ఆపి కొంచెం నేర్చుకో. ఈరోజైనా 3 years వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయింది. ఆ డైరెక్టర్ గారు కూడా చనిపోయాడు. ప్రార్థన చేస్తూ ఉన్నా, లిఫ్ట్లో ఏడుస్తా బెంగళూరులో. ప్రకాష్ అన్నకు ఫోన్ చేసి, అన్న ఆపేశారు, ఇంక ఈ క్యాంప్స్ పెట్టరు, మరి నేను దేవుడు సేవకు పిలిచాడు కదా, నా సంగతి ఏంటనంటే, పిలిచింది ఎవరు అన్నాడు. ఆయన చాలా అదో రకంగా మాట్లాడతాడు ప్రకాష్ గారు. పిలుచుకొని ఒకసారి రెండోసారి పిలవరు, ఉతికి ఆరేసి వెళ్తాడు. భయంకరమైన స్పీకరు, గొప్ప వ్యక్తి, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. 200 సంఘాలు కట్టాడు తెలంగాణలో. దేవుడు కదా పిలిచింది అన్న, పిలిస్తే ఆయన అడుగు, నన్ను అడుగుతావు ఏంటి అన్నాడు. ఏడుస్తా ప్రార్థన చేస్తే ఈ బుక్లో రాశాను, సాగిపోవుడి అని చెప్పాడు దేవుడు.
25 సంవత్సరాలుగా సాగిపోతూ ఉన్న ప్రపంచంలో ఎక్కడ లేవు క్యాంప్స్, ఆంధ్ర రాష్ట్రంలోనే 25 సంవత్సరాలుగా ఆత్మలను ఎట్లా సంపాదించాలి అని టీచ్ చేస్తూ ఉన్నాను. చచ్చిపోయిన దాకా అదే పని, వేరే పని పెట్టుకోను. పాస్టర్స్ కొంచెం చేతులు చూపిస్తారా? ఎవాంజలిస్టులైనా పాస్టర్లైనా చాలామంది వచ్చారు. మీకు చిన్న మాట వాక్యమే చెప్తా. పేతురు పత్రికలు అంటాడు, నీ పిలుపు నీ ఏర్పాటును నిశ్చయపరచుకొనుము. దేవుడు ఏ పని చేయడానికి నిన్ను పిలిచాడో ఆ పని తప్ప వేరే పని పెట్టుకోబోకో. వేరే పని పెట్టుకుంటే అది సోది పని అన్నా. వాళ్ళు దుప్పట్లు ఇస్తారంటే ఆరు పరిగెత్తడం, ఇక్కడ సూట్ కేసులు ఇస్తారంటే ఆడ పరిగెత్తడం, ఆడ బిర్యానీ అంటే పరిగెత్తడానికి కాదు దేవుడు నిన్ను నన్ను పిలిచింది. ఆత్మలను సంపాదించడానికి, సంపాదించిన ఆత్మలను శిష్యులుగా చేయడానికి. ఈ దినాలలో క్రైస్తవ్యం గాడి తప్పిపోతూ ఉంది. షూట్ లేకపోతే వాక్యం చెప్పలేడు ఆయన. ఏసీ కార్లు ధన్ ధన్, ఆయన కింద ఆయన వెనక మరలా గన్నలు పట్టుకొని ఎస్కాట్. దేవుడు కదా కనపడాల్సిందే. నువ్వు కనపడడం వలన దారం కూడా తెగదు. దేవుడే కనపడాలి. అలాంటి పరిచర్య చేద్దాం. పాస్టర్స్ చేతులు చూపించారుగా, మీరు చాలా గొప్ప వాళ్ళు. నేను కూడా. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు, నా యాజకులు నా దూతలు అన్నాడు. యువర్ ఏంజల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దూతవు. మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పమంటారా? మా పాస్టర్స్ ఎవరి ఇంట్లోకి వెళితే ఆ ఇంట్లో సమాధానం నిండిపోతుంది. బయటకు వచ్చి కాలు ఇట్ట దులిపి, ఈ ఇల్లు బాగలేదు ప్రభువా, ఈ భార్యాభర్తలు నాలుగు మూలకి వెళ్తున్నారు, సరిగా లేదని దుమ్ము వదిలితే ఈయనతో పాటు ఆ వెళ్ళిన సమాధానం మొత్తం బయటకు వస్తుంది. ఏ మోడీనో చంద్రబాబు నాయుడునో ఎవరినో సమాధానం తీసుకెళ్ళమని ఇళ్ళలోకి మాకే సాధ్యం. ఇంకో మాట చెప్పమంటారా? తిప్పుకో, సాయంత్రం తిప్పుతూనే ఉండాలి నువ్వు. నా ముఖానికి నా క్లాసులు కదా అవసరంలా, దేవుడు కదా కనపడాలి. సినిమా యాక్టర్లకి ఫేస్ వాల్యూ ఉంటుంది. వాడెవడో ముక్కు మొక్కం నీకు తెలీదు, చప్పట్లు కొడతావు, కుర్చీలో కూర్చోలేవు, నిలవలేవు, ఎగిరెగిరి పడుతూ ఉంటావు. వాళ్ళకు ఫేస్ వాల్యూ ఉందో ఏమో నాకు తెలియదు, కానీ పాస్టర్లుగా మాకు మాత్రం ఫీట్ వాల్యూ ఉంది. పర్వతముల మీద మీ పాదములు, వాడి పాదాలు ఎవడికి పనికి వస్తాయి మన దెబ్బకి? ఫేస్ వాల్యూ లేకపోయినా ఫీట్ వాల్యూ ఉంది మాకు. ఉదయం వాక్యం చదువుతుంటే ఆ వాక్యం అంతా నీకు చదివి వినిపిద్దాం అనుకున్నా. ఏ ప్రాంతానికి వెళ్తావో ఆ ప్రాంతంలో వ్యక్తులు మనకిస్తాడు దేవుడు. నేను ఆజ్ఞాపించినవన్నీ నీవు ప్రకటన చేయి అన్నాడు ఉదయం మరలా దేవుడు నాతో. ఈ పని చేయి, ఏ పని అయ్యా అని చూస్తున్నా, పెకిలించి పడేసేయి, పడద్రోసేసేయి, కట్టేసేయి. పరిచర్య ఎవడి వల్ల కాదు, దేవుని సేవకుడుకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఊరికే దిగులు పడబాకండి. పెట్రోల్ లేకపోతే ఏడవడం, పిల్లోడికి ఫీజు కట్టలేకపోతే ఏడవడం ఆపేసేయండి. చాలా దినాల క్రితం గుంటూరు జిల్లాలో ఈనాడు పేపర్లో ఒక న్యూస్ పడేది. ఏంటో తెలుసా? పత్తి రైతులు ఆకలి చావులు అని. రోజు చచ్చిపోయేవాళ్ళు సూసైడ్ చేసుకుని. ఏ పేపర్లోనైనా ఆకలి దెబ్బకు చచ్చిపోయిన పాస్టర్ గారు అని ఎప్పుడన్నా చూసావా? నువ్వు చచ్చిపోయిన దాకా కూడా చూడలేవు. పాస్టర్కి ఆకలి అవుదా? మా ఇటు చూడమ్మా, హలో ఇటు ఎవరు వస్తున్నారు? జగన్ సార్ వస్తున్నాడు ఏంటి? మరి ఎక్కడి నుంచేటుగా అరుస్తూ ఉండి నువ్వు అటు చూస్తుంటావు. పాస్టర్ గారికి ఆకలి అవుదా?
ఖచ్చితంగా ఆకలి అవుతుంది. కానీ పాస్టర్ గారి ఆకలి దెబ్బకి ఆకలి చచ్చింది, కానీ పాస్టర్ సావడం. 20 సంవత్సరాలు అయింది సేవకి. పులిహార మూటలు కట్టుకొని వచ్చా, 3 పిల్లలను సంకన వేసుకొని వచ్చా. ఇంత చదువుకొని, ఎంత చదువుకున్నాను? రేపటికి ₹1 ఛార్జీకి ఉండదు మాకు. నేను 11వ వాడిని మా ఇంట్లో, చివరి వాడిని. 9వ తరగతిలో ప్రభువుని నమ్ముకున్నాను. దేవుని నమ్ముకొని నా క్యాస్ట్ కూడా మార్చిపడేసి బీసీసీ అని చేసుకున్నా. బీసీసీ వాడికి ఒక సీటే వచ్చింది, ఒక ఉద్యోగమే వచ్చింది. బిఏ కాలేజ్ రిజల్ట్ వచ్చిందట. మా లెక్చరర్ నిలబడి, రే అంకారావు లేచి నిలబడరా అన్నాడు. ఏంటో ఏదో బాంబు వేస్తాడని ఇటు నిలబడ్డా. రిజల్ట్ వచ్చిందిరా చూసుకున్నారా అన్నాడు. రిజల్ట్ వచ్చింది, బులెటిన్ వేశారు. కాలేజీ మొత్తంలో ఒక నెంబరే, ఆ నెంబర్ నాదే. ఎవడో స్వామి, ఇది ఆపటం నాకు చేత కదా ఆపి. ఈ అబ్బాయి మంచి మాస్టర్. ఇందులో ₹800 నాకు పోయిన డబ్బులు తెచ్చాడు రాత్రి. నాకు ఎర్ర బట్టను గ్రీన్ బట్టను నా పేరు తెలీదు. ఇట్లాంటి తిప్పాక అది సోది కదా, దేనికి తిప్పాలో దానికే తిప్పాలా. ఈ తిప్పుడు పని ఒకటి నేర్చుకున్నావు, ఆత్మలు సంపాదించే పని నేర్చుకో. ఓకే, ఎక్కడున్నా నేను? తిప్పావుగా చెప్పు. ఓకే, కాలేజీలో ఒకే ఒక నెంబరు, అది అంకారావు నెంబరు. కాలేజీ మొత్తంలో బిఏ టాప్ లెవెల్లో పాస్ అయ్యి అప్పుడే. తర్వాత అర్థమైంది, బిఏ అంటే బొత్తిగా అన్యాయం అని అర్థం అంట. మీకు అర్థమై సావలేదా? మీరు చదువుకోలేదా? ఇదేంటి ప్రభా బొత్తిగా అన్యాయం చదువు, ఇదొద్దు, నేను ఎంఏ చదవాలయ్యా అని ప్రార్థన చేసుకున్నా. ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఒకే ఒక సీట్ వచ్చింది నాకు. దేవుడిచ్చాడు బీసీసీ మీద. ఎంఏ యూనివర్సిటీ ర్యాంక్ స్టూడెంట్ని. ఆ తర్వాత అర్థమైంది, ఎంఏ అంటే మరీ అన్యాయం, మరీ అన్యాయం అని అర్థమైంది. చిచి ఏంటి ప్రభా ఇట్లా అని ఢిల్లీలో సార్కి సపోర్ట్లు కొట్టండి, కొంచెం లేట్ అయినా కానీ వచ్చారు, కొట్టండి, వెరీ గుడ్. ఇంకా మీ సాయంత్రం దాకా చప్పట్లు కొట్టుకుని ఒక మాట చెప్పమంటారా? నేను సుమారు 46 సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్ముకొని. ఇప్పటి వరకు మా చర్చిలో మీటింగ్ కానీ, ఎక్కడ పిలిచిన ఆ మీటింగ్లకు కానీ 1 మినిట్ లేటుగా వెళ్ళాలా. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇది మీ బాబు గారి ఇల్లు కాదు, దేవుని ఇల్లు. నేర్చుకొని సావయ్యా బాబు, బ్రతికి బట్ట కడతావు. సాయంత్రం లోపు ఎంతమంది ఉరువుని చూస్తారో. మీరు ఉరువుని చూసినా ఇక్కడ భయం తక్కువ పాస్టర్లే. డిసిప్లైన్. తర్వాత ఎంఫిల్ చదివాం మధ్యప్రదేశ్లో. తర్వాత అన్నమల యూనివర్సిటీ చెన్నైలో బిఈడి చేశాను. 60 ఎవరు లేరు కదా, 60 బ్యాచ్ ఎవరు లేరుగా. ఆ 60వాడికి తెలుగోడికి పడదంట, తెలుగు వాళ్ళని అట్లా పాస్ చేయడంట. నేను బిఈడి తీసేసి అవన్నీ రికార్డులు రాసి పంపిస్తే మీ పెన్ను లేపేస్తాను, ఏమనుకోబాకండి, ఇది గ్రీన్ పెన్ను. నా రికార్డుల మీద రాశాడు ఏమనంటే వాళ్ళు, ఏ మిస్టర్ వండర్ఫుల్ ప్రిపరేషన్, అప్రిసియేటబుల్, వెరీ గుడ్ అని తమిళోడు ఆంధ్రవాడికి నాకు రాసి పెట్టి పంపించాడు. 11 సబ్జెక్టుల్లో 1 మార్కు పోయినా ఒక సబ్జెక్టులో మరలా సంవత్సరం అంతా చదవాలి. దేవుడు బిఈడి పాస్ చేశాడు. బెంగళూరులో పిహెచ్డి చేశాను. 3 ఎంఏలకు ఫీజులు లేక కట్టలేక ఆపేసా, లేక అయ్యో లేపేసావన్నాయి. దేవుడు దీవిస్తాడు మన పిల్లలను. ₹10 లేనోని నన్ను ఏ కాలేజీలో బిఏ చేశానో అదే కాలేజీలో 16 సంవత్సరాలు లెక్చరర్గా చేయడానికి దేవుడు కృపిచ్చాడు. వాటిని మించి 2 రాష్ట్రాల్లో ఈ పరిచర్య చేయడానికి దేవుడు గొప్ప కృపిచ్చాడు నాకు.
మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు ఒక గొప్ప సంగతి నేర్చుకుంటారు. అదేంటో చెప్పమంటారా? ఒక ఆయన లైట్ కనుగొన్నాడు, ఓ సైంటిస్ట్. ఇంకొక ఆయన చంద్రమండలంలో కింద పడినాం. నేను అఖిల భారత కబడ్డీ ప్లేయర్ని, ఇటు చూడ పక్కండి. చంద్రమండలంలో అడుగు పెట్టడం నేర్చుకున్నాడు. ఇంకొక ఆయన రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు, గొప్ప సైంటిస్టులు. ఇంకొక ఇంట్లో ఓ యంగ్ బాయ్ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ అంది, అరే పొయ్యి మీద వంటంలో అన్నం పెట్టొచ్చానురా, అది పొంగి పొరలుతుందేమో చూసిరారా అని వాళ్ళ కొడుకుని యంగ్ బాయ్ని పంపించింది. ఏమేం చేస్తుంది? వరండాలో వేరే వాళ్ళతోటి సొల్లు వేసుకొని మాట్లాడుతూ ఉంది. నీకు అన్నం ఇంపార్టెంటా, సోది ఇంపార్టెంటా? ఏదో నాకెందుకు తగాదులు వస్తాయి. వీడు బొర్రన వంటంలోకి వెళ్ళిపోయి ఇట్లా ఆగిపోయాడు. ఏంట్రా ఆగిపోయాడంటే ఆ సెక దెబ్బకి పొంగొచ్చి మూతట్లో పోతా ఉందట. మనవాడు వేరే లెవెల్లో స్టైల్ ఇచ్చి నిలబడి, ఓహో ఆవిరి దెబ్బకి మూత ప్రయాణమా అని రైలు ఇంజిన్ కనుగొన్నాడు. గొప్ప సైంటిస్టులు కదా. ఈరోజు నీవు ఈ బుక్లో ఉన్న కాన్సెప్ట్ నేర్చుకుంటే నరకానికి వెళ్ళే ఒక వ్యక్తిని పరలోకం వైపు ఎలా మళ్లించగలవో తెలుసుకుంటావు. నీ దెబ్బకు సైంటిస్టులు కూడా సరిపోరు. దేవునికి ఆత్మలను సంపాదించే మనుషులు కావాలి. అది పల్నాడు ఏరియా. గురిజాల ఏదో ఊరుంది. ఆ ఊరిలో ఒక దొర వచ్చి, హయ్యర్ పాల్ అనే దొర దున్ని పడేసాడట. ఎవరు నమ్ముకోలే ప్రభువుని. ఆ ఊరికి ఒక ప్రసిద్ధి ఉంది. ఏంటో తెలుసా? కోడి పందాలకు ప్రసిద్ధి, కొట్లాట్లకి ఇంకా ప్రసిద్ధి. గుంటూరు పిటిషన్ పెట్టారట, సార్ మా ఊర్లో పోలీస్ స్టేషన్ పెట్టండి అని. ఒక దెబ్బకు పోలీస్ స్టేషన్ పెట్టారట అప్పట్లో. ఈయన చనిపోయిన తర్వాత ఆ ఊర్లో మారు మనసు పొందడం, ప్రభు దగ్గర రావడం ఎక్కువైపోయి కోడి పందాలు ఆగిపోయినాయట, కొట్లాట్లు కూడా ఆగిపోయినాయట. మరలా పిటిషన్ పెట్టారు గుంటూరు మెయిన్ పోలీస్ స్టేషన్కి, మా ఊర్లో తగాదాలు లేవు సార్, కోడి పందాలు లేవు, ఈ పోలీస్ స్టేషన్ కూడా అవసరం లేదు, దీన్ని పీక్కొని వెళ్ళండి అన్నాడట. కట్టిన పోలీస్ స్టేషన్ పీకి పడేశారు. ఏ సింగిల్ మ్యాన్, హయ్యర్ పాల్, ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేశాడు. అది మా ఒంగోలు, మీ ఊరు ప్రక్కనే మా ఊరు. చాలా హ్యాపీగా ఉంది చెల్లి రావడం. జువెట్ అనే దొర వచ్చాడు, దున్ని పడేసాడు ఆ ప్రాంతాలు మొత్తం. చప్పట్లు కొట్టొద్దు, వాళ్ళకి ట్రైన్ ఇప్పుడే దొరుకుంటుంది. రండి త్వరగా. థ్యాంక్ యూ. ఆలస్యమైన రాగలిగారు. కూర్చోండి. వెరీ గుడ్. ఎవరు మారు మనసు పొందలా. డిసెంబర్ 26వ తేదీ ఒంగోలులో గెద్దలగుంటలో కొండ ఉంది. ఆ కొండ మీద ఎక్కి 4 రోజులు ప్రార్థన చేసి 1వ తేదీ ఆ ఏట్లో మా ఊరు ప్రక్కగా వెళ్ళి దాయారు. వాగ్ అంటారు. అందులో బాప్తిస్మాలు ఇస్తాను రండి అని అనౌన్స్మెంట్ చేసేసారు. 1వ తేదీ ఉదయాన్నే వెళ్ళి అందులో దిగి ఉన్నాడు. ఎవరు వస్తారు? స్లోగా స్టార్ట్ అయ్యారంట బాప్తిస్మాలకి. ఉదయం మొదలైంది బాప్తిస్మాలు ఇవ్వడం. మధ్యాహ్నం అయింది. గుంపులు వస్తున్నారు. ఆ మండలాలు కదిలి వస్తున్నారు. పేటలు ఊర్లు వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం అయింది. సాయంత్రం 3 అయింది. బాప్తిస్మాలు ఇస్తూనే ఉన్నాడు. చీకటి పడింది. లాందర్లు లైట్ పెట్టి బాప్తిస్మాలు ఇస్తూనే ఉన్నాడు. ఆ ఒక్క పర్సన్ దెబ్బకి కావలి, నెల్లూరు, ఒంగోలు దాటి బాప్టిస్ట్ చర్చెస్కి పితామహుడయ్యాడు. సింగిల్ మ్యాన్, ఒక్కడే. ఏం ఉద్యమం అండి అది. స్టువర్ట్పురం తండ్రులు
పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైన్ ఆగి వెళ్ళేలోపు కిటికీలోంచి సెల్ ఫోన్లు ఎట్లా లేపేయాలి, మెడలో ఉన్న దండలు ఎట్లా లేపేయాలి, దొంగతనం ఎట్లా చేయాలి అని తండ్రులే పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారట. స్టువర్ట్పురం చీరాలకు దగ్గరలో. అక్కడ స్టువర్ట్ అనే దొర విపరీతంగా సేవ చేశాడు. ఎవడు మారు మనసు పొందలా. ఆయన చనిపోయిన తర్వాత స్టువర్ట్పురం మారిపోయి టిక్కెట్లు కొండట ట్రైన్లో. యేసయ్య నమ్ముకున్న తర్వాత అయ్యా నేను బాకీ పడ్డాను నేను అని టిక్కెట్లకు డబ్బులు తర్వాత చెల్లిస్తానికి వెళ్ళారట. దొంగతనాలు చేస్తే దగ్గర దొంగతనాలన్నీ వెళ్ళి ఇచ్చి వచ్చేవాళ్ళట. స్టువర్ట్పురం మండిపోయింది. సింగిల్ మ్యాన్ స్టువర్ట్ దొర వలన. డియర్ ఫ్రెండ్స్, నిన్ను దేవుడు ఏ ప్రాంతంలో ఉంచాడో ఆ ప్రాంతాలలో నువ్వు మా ఇజ్జుడు ఆ ప్రాంతాల్లో నువ్వు దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు దేవుడు అంటూ బ్రతికి చావాలి. సోది బ్రతికి ఎంతకాలం బ్రతుకుతాం? సోది సేవ చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. దేవుణ్ణి చూయించే సేవ. ఏమయ్యా బాప్తిస్మం ఇచ్చే యోహాను, అసలు రాబోయే క్రీస్తువి నీవేనా ఏంటి? వీ వర్ ఆల్ ఇన్ కన్ఫ్యూజన్, చెప్పువయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, ఐ ఆమ్ మిస్టర్ నథింగ్. అరణ్యంలో కేక వేసే ఒక శబ్దాన్ని మాత్రమే. ఆయన కనపడకుండా నా లుక్కు నా టక్కు ఆ పని చేస్తుందా అని వంగి ఆయన చెప్పు వారు పట్టుకోవడానికి కూడా అర్హత లేదు అని ఈయన వంగిపోయాడు. వంగడం అంటే సి, నేను అనే యోహాను వంగిపోయాడు, సి అయ్యాడు. అప్పుడు యేసయ్య కనబడతాడు. నీ సోకు చింతపండుగాను యేసయ్యను చూయించు, నీ మేకప్లు, నీ కటింగ్లు, నీ బొటికలు ఆపేయి. నిన్ను చూసిన వాడు యేసయ్యని చూస్తున్నాడు. నువ్వు ఇచ్చే వర్తమానాలు మనుషులు మండిపోతున్నారు. ఏదో యూట్యూబ్ మెసేజ్లు, యూట్యూబ్, యూ అంటే నీవు, ట్యూబ్ అంటే గొట్టం. గొట్టం మెసేజ్లు చెప్తున్నావు అక్క, గొట్టం పాటలు పాడుతున్నావు. ఆపి దేవుణ్ణి చూయించే వర్తమానాలు, మనుషులను బ్రతికించే వర్తమానాలు, దేవుని కొరకు బ్రతికి ఆయన్ను సంతోషపెట్టే పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఇంకా ఆపేసేయి నువ్వు చేస్తున్న పద్ధతిని. దేవునికి మనిషి కావాలి. ప్రాకారాలు పడిపోయాయి, పట్టణాలు కూలిపోయాయి, బండ సందులో నిలబడడానికి ఒక్కడైనా ఉన్నాడా అని చూస్తూ ఉన్నాడు. ఒక్కడు కూడా కనపడ్డంలా. ఈరోజు నువ్వు ఒక్కడ నిలబడొచ్చుగా ప్రభు కోసం. నేనున్నానయ్యా, నన్ను వాడుకో, నాకు ఆత్మలో దయచేయ్యా అని ప్రార్థన చేసుకో. ప్రభు నిన్ను వాడుకుంటాడు. ప్రభు నిన్ను వాడుకుంటాడు. 9వ తరగతిలో ప్రభువుని నమ్ముకొని స్టూడెంట్స్ మధ్య పని మొదలుపెట్టాను. 72 మంది పేర్లు, మా ఫ్రెండ్స్ అందరి పేర్లు రాసుకున్నా, గోడ కంటించా. ఆ గోడ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. సిగరెట్లు, బీడీలు, సినిమాలు మాని పడేశారు. చర్చి కట్టేశాను. స్టూడెంట్నే. అప్పుడు నేను బాప్తిసం కూడా తీసుకోవాలా. అందరికీ రొట్టె రసం ఇస్తూ ఉన్నా, తెలియదు. ఆ చర్చి పెద్దదైపోయింది మా ఊర్లో. దేవుడు వాడుకుంటాడు నువ్వు ఆయనకు దొరికితే. దేవుడు మనుషుల కోసం చూస్తున్నాడు. ఈరోజు ఆయనకు దొరికిపో, నీకు దేవుడు ఆత్మలను ఇస్తాడు. పరలోకం వెళ్తావు. నిన్ను చూసి థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్ అక్క, నువ్వు నాకు కరపత్రం ఇచ్చిన దాన్ని బట్టి రండి రండి, ఆ కరపత్రం చూసి చదువుకొని యేసయ్యని నమ్ముకున్నాను, థ్యాంక్ యూ అక్క అని చెప్పడానికి ఒక్క దిక్కున్నారా నీకు?
సార్ నీకు కూడా ఓరన్న పాట రాశాడు దేవరాజన్న, మా గురువు గారు అనుకోవాలి. 500 పాటలు రాశాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడిగాడట, తమ్ముడు వింటున్నావా? వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడిగాడట, ఒరే దేవరాజుగా, నువ్వు మ్యాథ్స్ మాస్టారు కదా, 4 రాళ్ళు ఏమైనా వెనకేసుకున్నావా అని అడిగాడట. ఆ దేవరాజు నన్నంట, అరే 4 రాళ్ళు వెనకేసుకోలేదు కానీ పైకి వేసుకున్నాను రా. పైకి వేసుకోమా 4 రాళ్ళు, లేకపోతే అక్కడ తంతే పడిపోయే గుడిసి కూడా దొరకదు నీకు. దేవునికి మనుషులు కావాలి. నువ్వు దొరికిపోయి ఈరోజు నా క్యాంప్కి మెసేజ్ అయిపోయింది. ఇప్పుడు క్యాంప్ చెప్తాను, జాగ్రత్తగా విను. బాగా వింటున్నారు, థ్యాంక్ యూ. కొంతమంది కోపం కూడా వస్తూ ఉంది. కోపం వచ్చినా నేనేమి భయపడేవాడిని కాదు. నేర్చుకుని వెళ్ళి ఇక్కడి నుంచి నీ సంఘాలు ఆత్మలతో నిండిపోతాయి. ఈ బుక్ మీద ఒక కొటేషన్ రాసుకున్నాను నేను. ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన కావాలి. నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? నిన్ను అడగనివ్వండి. ఐ ఆమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఆస్తులు, బట్ యువర్ ఆత్మలు. ఎన్ని ఆత్మలు సంపాదించావు? నీ అకౌంట్లో అసలు ఆత్మలనే ఉన్నాయా? నీ పాటలు, నీ మ్యూజిక్లు, బోజిక్లు తీసి ప్రక్కనే ఒక్క ఆత్మనైనా ప్రభు వైపు మళ్ళించావా? యేసయ్యను నమ్ముకున్న ఆ దినం నుండి ఇప్పటి వరకు నీ క్రైస్తవ అనుభవంలో ఒక్కరిని నడిపించావా ప్రభు దగ్గరికి? నిన్నే అడుగుతుంది. ఎలాగ ఆత్మలను సంపాదించాలో ఈరోజు నేర్చుకో. నీ బెంచ్మేట్స్, నీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్, వేరెవర్ యు గో, నువ్వు వెళ్ళిన దగ్గరల్లా మనుషులు ఉంటారు. వాళ్ళకి యేసయ్య గురించి ఎలా మాట్లాడాలో నేర్చుకో. నీ అకౌంట్లో ఆత్మలను సంపాదించుకో. ఈ బుక్ మీద ఇది ప్రపంచ పటం. ఇది చర్చి. సంఘంలో ఎవరుంటారు? సంఘంలో ఎవరుంటారు? మాట్లాడాలి. విశ్వాసులు. ఆ విశ్వాసులకు ఇర్మియా ప్రవక్త ఒక పేరు పెట్టాడు. ఏమనంటే, నా జనులు నా గొర్రెలు అన్నాడు. ఇది కొంచెం తిప్పుకోవచ్చు, పర్లేదా? కొంచెం అడ్డంగా ఉంది అంతే, చాలు. ఓకే, తీసేస్తావేంటి? కమ్, పలకండి. నా జనులు నా గొర్రెలు అంటే సంఘంలో గొర్రెలు ఉంటాయి. సంఘంలో ఎవరుంటారు? గొర్రెలు ఉంటాయి. సో సంఘంలో గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలు ఓకే ఈ గొర్రెలను కాయడానికి సంఘం మీద ఒక కాపరి ఉంటాడు. ఇప్పుడు కొట్టొచ్చు క్లాప్స్, కానీ చెప్పను, మళ్ళీ అలిగిపోతారు. ఓకే, మీరు చెప్పొచ్చు మరలా ధైర్యంగా. ఆ పాస్టర్ గారట, విజయవాడ నుంచి వచ్చిన పాస్టర్ గారు, 46 సంవత్సరాల్లో చెప్పాల్సింది చెప్పండి. గుడ్. ఈ గొర్రెలను కాయడానికి సంఘ కాపరు ఉంటాడు. ఇప్పుడు స్టేట్మెంట్ వినండి. సంఘ కాపరి సంఘాన్ని కాస్తూ ఉండగా సంఘంలో ఉన్న గొర్రెలు గొర్రె పిల్లలను కనాలి. పలకండి, సంఘ కాపరి. పెద్దగా, సంఘ కాపరి. నీ మీద ఒక స్టేట్మెంట్ ఉంది, మావాడు అస్సలు మాట్లాడు అని. నువ్వు ఎట్లా మాట్లాడేటట్లు చేయగలనో నాకు బ్రహ్మాండంగా తెలుసు. చెప్పు. సంఘ కాపరి సంఘాన్ని కాస్తూ ఉండగా. అన్న నువ్వు కూడా పలకాలన్నా. సంఘాన్ని కాస్తూ. మీ మిస్సెస్ ఎక్కడ? నువ్వేనా? నువ్వు ఆయన వదిలిపెట్టబాక, ఎటువంటి అటు తిప్పుతున్నాడు. నిన్ను కూడా రాత్రి 70 కిలోమీటర్లు తీసుకొచ్చాడు. ఓకే, సంఘ కాపరి సంఘాన్ని కాస్తూ ఉండగా
సంఘములో ఉన్న గొర్రెనైనా నేను అను. నేను ఎట్లా అంటున్నా, నువ్వు ఎట్లా అంటున్నావు? గొర్రెనైనా నేను గొర్రె పిల్లని కనాలి. నీ ముఖానికి ఒక్క గొర్రె పిల్లని కన్నావా? నీ అనుభవం మొత్తంలో ఎట్లా గొర్రె పిల్లని కనాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది. బ్రహ్మాండంగా నేర్పిస్తుంది. ఆ బుక్కు అద్భుతమైన పుస్తకం. నీకు థియాలజీ అవసరంలా, బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ కూడా అవసరంలా. అవసరం. బైబిల్ చాలా నేర్చుకోవడానికి చాలా చాలా ఉపయోగం. బైబిల్ స్టడీస్, కాలేజీ స్టడీస్. నీవు ఆత్మను సంపాదించడానికి నీ గుండెల్లో భారం, నీ తలకాయలో వాక్య దర్శనం, దేవుని నడిపింపుతో వెళ్ళి మనుషులను కలిసి యేసయ్య గురించి ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే చాలు. దేవుడు అద్భుతంగా నీకు ఆత్మను ఇస్తాడు. నేను మీకు వచ్చిందాకా నేర్పిస్తా తప్పకుండా. అయితే మీరు బాగా నేర్చుకోవాలి. నేర్చుకునేటట్లు ఉన్నారు మీరు. ఇప్పుడు సంఘ కాపరి సంఘాన్ని కాస్తాడు. గొర్రె పిల్లల్ని కనాలి. ఎలా కనాలి అంటే, ఇట్లా వచ్చేటట్టే ఉన్నారు. తలుపు తాళం వేస్తే పోలా. మన క్లాస్కి జనాలు సరిపోయారు. మందితో పని లేదు అసలు. వచ్చేవాళ్ళని వెళ్ళిపోండి అని అన్నా చెప్పు, ఆడు కూర్చున్నావు నువ్వే, లేకపోతే లోపల గడర్లా పెట్టు, నన్ను డిస్టర్బ్ అయిపోతున్నాగా. ఓకే, రానే ఉంది. వినండి. సంఘ కాపరి సంఘాన్ని కాస్తాడు. గొర్రె పిల్లలను కనాలి. ఎలా కనాలంటే, చర్చిలో ఉన్న నీవు లోకంలోకి వెళ్ళాలి. అదే మాట మోసెస్ ఎక్కి రమ్ము అన్నాడు. ఎక్కి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. 40 days దేవునితో గడిపాడు. మరలా దేవుడు అన్నాడు దిగిపోమ్ము అన్నాడు. ఫస్ట్ ఏమో రమ్ము అన్నాడు, తర్వాత ఏమో పొమ్ము అన్నాడు. కిందకి వెళ్ళడంలా మోషే తడవు చేసి అక్కడే ఇక సర్దుకుంటూ అక్కడే ఉన్నాడు. ఏంటి మోసెస్, ఏదైతే చూసావో, ఏదైతే నేర్చుకున్నావో కిందకు వెళ్ళి ప్రజలతో మాట్లాడు అన్నాడు. యేసయ్య దగ్గర నేర్చుకున్న ఈ మాటలో నీవు కిందకు వెళ్ళి జనులతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అనేది సువార్తే చెప్పాలి. నువ్వు మాటల్లో సువార్త చెప్పాలి. ఆ సువార్త చెప్పడంలో 4 భాగాలు ఉన్నాయి. 1 పరిచయం, 2 సువార్త, 3 సమర్పణ, 4 వెనువెంటనే సంధించుట. పలకండి. పరిచయం, అందరూ పలకాలి. పరిచయం, సువార్త, సమర్పణ, వెనువెంటనే సంధించుట. ఈ పుస్తకం మొత్తాన్ని 4 భాగాలు చేశాం. మొదటి భాగం పరిచయం, 2 సువార్త, 3 సమర్పణ, 4 వెనువెంటనే సంధించుట. పొంతులని చెప్పానుగా, నేను ఎవరి దగ్గరికి మైక్ తెచ్చి పెడతానో, ఎవరి మూతి దగ్గరికి మైక్ వచ్చిందో వాళ్ళని నాకు అప్పు చెప్పాలి. నేను చెప్తా, వచ్చిందాక చెప్తా. నేను చెప్పినవి మీరు మళ్ళీ నాకు చెప్పాలి. అట్లా చెప్తేనే నీకు మధ్యాహ్నం భోజనం, లేకపోతే క్యాన్సిల్. ఇక్కడ పొంతులు జాగ్రత్త. పలకండి. పరిచయం, సువార్త, సార్ మైక్ వచ్చింది, సమర్పణ. అసలు ఆమె ఎవరు ఉండబట్టలేకపోతుంది. వెరీ గుడ్. సమర్పణ, వెనువెంటనే సంధించుట. సరిగ్గా చెప్పలేదు అసలు మీరు. అందరు నిలబడండి. స్టాండ్. బైబిల్ అన్ని కింద పెట్టి నిలబడండి. ఓమో ఇంతసేపు లేదు, నిలబడండి త్వరగా. ఓకే, ఇక్కడ మాస్టర్ అని చెప్పాక చూస్తూనే ఉండండి. టీవీ 9 పరిచయం. చేయి సాపన. పరిచయం. కుడి చెయ్యి.
గోడ పడేయండి. పరిచయం, సువార్త, కుడికాలు సమర్పణ. ఏం డ్యాన్స్ చేస్తున్నారు? వాకింగ్ అన్నా చేసుకోండి. చిన్నప్పటి నుంచి రోజు 3-4 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటా. సమర్పణ మీద నిలబడి పరలోకం వెళ్తారు. ఎడవ కాదు, వెను వెంటనే సంధించుట. నువ్వే నన్ను దీవిస్తున్నావు, చాలా దీవించబడ్డా. పరిచయం, సువార్త. బాగుంది బాబు, బాగుంది. పొద్దుకు నా మొక్క ఎందుకు చేయండి. పరిచయం, యాక్షన్, యాక్షన్ వాడండి. పరిచయం, సువార్త, కుడికాల సమర్పణ. సమర్పణ, వెను వెంటనే సంధించుట. మైక్ వస్తుంది, చేతులు దింపండి, చెప్పు. పరిచయం, 2, 3, 4. భక్తులు లేదు, సూపర్, బ్రహ్మాండంగా నేర్చుకుంటారు. కూర్చోండి ఒకసారి. నిజంగా మీరు కత్తుల్లాగా ఉన్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వేం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఏం పేరు? ఆదరణ. వెరీ గుడ్. ఈ ఆదరణ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఉంది, రాస్తూ ఉంది. ఇన్విజిలేటర్ని, లెక్చరర్నిగా నేనే ఆ రూమ్లో ఊరికే చెప్తున్నా. అలాగా తిరిగి తిరిగి ఆదరణ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి రైటింగ్ చూసా. ఈయన ఆదరణ రైటింగ్ రాస్తున్నావా? ఆ అమ్మాయి రైటింగ్ చూసేసరికి భలే రాస్తూ ఉంది. ఆ పేపర్ ఇట్లా పైకెత్తి అందరికి చెప్తున్నాను, రైట్ చూడండి రా, ఈ అమ్మాయి కత్తిలాగా రాసింది అని అన్నా. నిజంగా కత్తిలాగా ఉంది, అట్లా రాసింది. ఒక 10 నిమిషాల తర్వాత తిరిగి 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 మరలా వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి పైనుంచి రాసి రాసి కిందకి వెళ్ళింది. అంటే పేజీ చివరిలో ఎవరైనా వంక టింకర్గానే రాస్తారు. నేను అన్నాను, మాయ్ ఏంటి వంక టింకర్గా రాసావు అని అన్నా. అనేసరికి డేవిడ్ అందుకొని అన్నాడు, సార్ కత్తి కదా వంగిపోయింది, మీరు కత్తుల్లాగా ఉండండి, వంగిపోవద్దు. జాషువాలాగా పౌరుషంగా ఉండండి, వంగిపోవకండి. మీరు వంగిపోయారో లేదో ఒక టెస్ట్ పెట్టమంటారా? కూర్చోమంటే కానీ కూర్చోవా? వెరీ గుడ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో పాస్టర్లైనా సరే, ఎవరైనా కానీ, సెల్ ఫోన్లో కానీ, సినిమా హాల్లో కానీ, టీవీలో కానీ బాహుబలి చూడని వాడు ఒక్కడుంటే చెయ్యొద్దండి. వాళ్ళకు ముందు క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టిన వాళ్ళందరూ మీరెప్పుడు కొట్టించుకుంటారు క్లాప్స్? బాహుబలి చూసే నీకెవడు కొడతాడు క్లాప్స్? RRR చూసే నీకెవడు కొడతాడు క్లాప్స్? చర్చికి వస్తావు అంతే. వెళ్ళిన తర్వాత సీరియల్లో చూస్తా ఏడ్చే బ్యాచ్ చర్చిలు నిండిపోయి ఉన్నారు. దేవుడు కనపడాలి మన నుంచి, దేవుడు మాట వినపడాలి. కత్తులాగా సురుగ్గా ఉండండి. మీ పాస్టర్ గారిని చూస్తున్నారుగా, నాకు భయం వేసిపోయింది అసలు. తన ఫీల్డ్ వరకు తనకున్న మంట. 2-3 ఆడపిల్లలు కాదంట, ఏకంగా 7 కన్నాదంట. వాళ్ళందరూ సేవలో ఉన్నారు. అద్భుతం. కంటే అలాంటి పిల్లలను కనండి. సోది బ్యాచ్ని కండం వల్ల ప్రయోజనం. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. సంధించి వదిలితే దూసుకుని పోవాలి మన పిల్లలు. సోది పిల్లలు కాదు. సమాజానికి, సంఘానికి ఉపయోగపడే బిడ్డల్ని నీవే తయారు చేయాలి. అసలు నీ పిల్లలు నీ చెయ్యి దాటిపోయారు తెలుసా? అసలు నీ చేత అయితే మీ అమ్మాయి చేతిలో సెల్లాపు
నీకు దమ్ముంటే ఎప్పుడో దాటిపోయింది మీ అమ్మాయి. నీ గుండె ఆగిపోయే మాట చెప్పంటావా? మీ అమ్మాయి సెల్ ఫోన్లో ఉన్న విషయాలన్నీ మీ ఇంట్లో గోడ మీద సినిమా చూస్తే హార్ట్ అటాక్ దెబ్బకు వస్తుంది నీకు, మీ ఆయనకి. ఏంటి అట్లా చూస్తున్నారు? సాయంత్రం దాకా చూస్తూనే ఉండాలి. పిల్లల వాక్యంలో పెంచు, మందిరంలో పెంచు, మందిరానికి తీసుకురా, బ్రతికించుకొని బిడ్డల్ని. చెప్పు. పరిచయం, సువార్త, సమర్పణ, వెను వెంటనే సంధించుట. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పరిచయం. పరిచయం చేసుకొని సువార్త చెప్పాలి. ఉదాహరణకి, ఏం పేరు నీ పేరు? అనూష. భలే ఉంది నీ పేరు. నీ పేరు కూడా బాగానే ఉంది. అనూష రైల్వే స్టేషన్లో ఉంది. ఏదో పినాకిని ఎక్స్ప్రెస్కో దేనికో వెళ్ళడానికి స్టేషన్లో ఉంది. నేను కూడా ఆ స్టేషన్లోనే ఉన్నా ట్రైన్ కోసం. పాప వెయిట్ చేస్తూ ఉంది, నేను కూడా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నా లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ అమ్మాయికి నా గురించి చెప్పు అని ప్రేరణ వచ్చింది. ఏదో తెల్లటి మెరిపేం రాలా నా మీదకి, సౌండ్ ఏం రాలా. మిస్టర్ అంకారావు సోది ప్రవచనాలు చెప్తున్నారు తెలుసా. ఆయన ఎవడో సుబ్బారావు ఎలక్షన్ మూమెంట్లో ఆంధ్రాలో ఫ్యాన్ వచ్చిద్ది, తెలంగాణలో కారు వచ్చిద్ది, ఆ కారు దెబ్బల్లోకి వెళ్ళింది, ఈ ఫ్యాన్ రెక్కలు ఊడిపోయినాయి. లక్షల మందికి ప్రవచనం. రాత్రి ఆయన భార్య ఏమో వాక్యం చెప్తుంది టీవీలో. టీవీ పక్కన కొడదామని వచ్చా. ఆమె కాదులే, వేరే ఆమె కూడా లిప్టిక్ బొప్టిక్ వేసి ఆమె సోకు చింతపండు గాను. టీవీలు చూడవాకండమ్మా. వాల్ పోస్ట్లో కూడా భర్త స్పీకరు ప్రక్కనే ఏముండాలి. ఆమె లేకపోతే సాయంత్రం అడ్డు పెట్టదు. వేరే బాబురే అట్లా తయారైపోయింది పరిచర్య. మనకెందుకులే, ఈ అమ్మాయి సంగతి చూద్దాం. ఈ అమ్మాయికి నాకు ప్రేరణ కలిగి సువార్త చెప్పడానికి దగ్గరికి వెళ్ళి, పేరు అడగలో ఏమీ లేదు. ఈ రాత్రి యేసయ్య నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావని నీకు తెలుసా? అది రాత్రి కాదు, పగలే. అసలు మారుమనసు అనుభవం నీకుందా? యేసయ్య నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావని నీకు తెలుసా అని ఇట్లా బాంబులు పేలుస్తున్నాను అనుకో, మర్మాలు వదులుతున్నాను అనుకో, ఆ పాప శర్మ ఓడితే తప్ప ఏం వాడదు. అట్లా కాకుండా, హలో నీ పేరేం పేరు? బెంగళూరు సెకండ్, ఇది నేర్చుకోండి. మీ పేరేంటి? నా పేరు డాక్టర్ జాన్ పీటర్. ఎవడు పిలవడు అట్లా, అంకారావు అని. మాది ఒంగోలు, నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటా. ఏం చదువుతున్నారు? 6th క్లాస్. ఏం చేస్తున్నావు? హౌస్ వైఫ్. ఏ ఊర్లో ఉంటావు? నర్సరావుపేట. నీకు అప్పుడే పెళ్ళయిందా? ఏం చేద్దామని చేసుకున్నావా? అది పెళ్ళి. నా దెబ్బకు తట్టుకోలేక మా పాస్టర్ ఏకంగా వెళ్ళిపోయింది 8 సంవత్సరాల క్రితం. ఓకే సరే, వాళ్ళ సంగతి ఎందుకులే. ఇట్లాగా పరిచయం చేసుకోవడం ద్వారా నువ్వు ఈజీగా సువార్త చెప్పవచ్చు. సువార్త ప్రకటనకి స్నేహము చాలా ముఖ్యం. ఇప్పుడు నేను పరిచయం మాట్లాడుతూ ఏ ఊరు ఏంటి ఇలా అడుగుతూ అనూష ఎప్పుడైనా మసీదులకు కానీ దేవాలయాలకు కానీ చర్చిలకు కానీ వెళ్తుంటావా? వెళ్తుంటా. దేనికి వెళ్తుంటావు? ఎక్కువ చర్చికి వెళ్తా. చర్చికి వెళ్తుంటావు. ఇంత చిన్న వయసులో దేవుడు అని అనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అనూష, నీవేమనుకోకపోతే నిన్ను ఒక ప్రశ్న అడగొచ్చా? మీరు పెట్టుకున్నారుగా, ఆ ప్రశ్న అడుగుతున్నా. గుండె 114 కొట్టుకునేది, గట్టి కుర్చీలో. అనూష వామ నేను దొరికాను ఈయనకు అనుకుంటుంది. మొదటి ప్రశ్న అడుగుతా ఉన్నా. ఏమి లేదు అనూష, ఏమి లేకపోతే ఇంకేం చెప్తున్నావు? ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తానో నాకు తెలియదు. నీవెప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తావో కూడా నీకు తెలియదు. ఒకవేళ ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టావనుకో, దేవుని దగ్గరికి వెళ్తాను, పరలోకం వెళ్తాను అనే నమ్మిక నీకుందా? వెరీ గుడ్.
ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను. పరలోకం వెళ్తాను అని అన్నావు కదా, నువ్వు పరలోకం వెళ్ళావు, పరలోకం గేట్ దగ్గర నువ్వు నిలబడి ఉన్నావు. రెండో ప్రశ్న, దేవుడు నిన్ను చూసి నిన్ను నా రాజ్యంలోకి ఎందుకు రానివ్వాలి అని ఒకవేళ అడిగితే ఏం చెప్తావు దేవుడికి? ఇప్పుడు 170 కొట్టుకునేది గుండె. నీవు ఈ 2 ప్రశ్నలు పెట్టుకుని బయటకు, మీ ప్రశ్నలే రేపు తీసుకుంటావా? తెచ్చివు సార్కి. క్వశ్చన్ మార్క్స్ అవి లేని వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా, ఇవి లేని వాళ్ళందరూ చేయొద్దండి. మీకు గుడ్ న్యూస్ చెప్పమంటారా? 50 రూపాయలు మీరు ఇవ్వలేకపోయినా ఇస్తానన్నారు. అట్లా వేరే వాళ్ళు ఇవ్వడం కరెక్ట్ కాదు. నువ్వే పక్క వాళ్ళ దగ్గర తీసుకొనైనా నాకు 50 రూపాయలు ఇచ్చి వెళ్ళాలి. తీబాక అడుక్కునేవాడు అనుకుంటారు. ఒకవేళ నువ్వు ఇవ్వలేదనుకో, మీ ఇంటి అడ్రస్లు తీసుకొని వస్తా. నేను 16 తేదీ దాకా ఈ ఏరియాలోనే ఉంటా. 50 రూపాయలు ఇచ్చి నువ్వు భోజనం చేయాలి. ఉంది. ఓకే 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 అందరు తీసుకున్నారా? ఇంకోసారి చేయి చూపించండి. బుక్కు ఇటు డేవిడ్ చూడు, చాలా చేతులు ఎత్తారు త్వరగా. ఓకే, ఈ బ్యాడ్జ్ పెట్టుకొని నువ్వు బయటకు వెళ్తే ఇవేంటి సార్ అని అడుగుతారు. అడిగాడంటే వాడు చచ్చాడే గ్యారెంటీగా. మోడీని అడగండి, దెబ్బకు లేచిపోతాడు. చంద్రబాబు నాయుడు అడగండి, ఈ 2 ప్రశ్నల్లో సావు బ్రతుకుల మధ్యలో కొట్లాడతారు. జీవితంలో ఎన్నడూ వినుండ్రు. పలకండి, మీ ఆధ్యాత్మిక జీవితంలో పలకండి, చెప్పండి, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైనా సార్ పలుకో, ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా? ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. ఆ మాట అనబాకండి. వీడెవటో స్టార్ట్ చేయటం సావు మీదకి వెళ్ళాడు అని చెప్పినా వినరు. నేను చెప్పినట్లు పలుకు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో నాకు తెలియదు. చెప్పు, నాకు తెలియదు. నీవు పక్కన చేయి చూపించు, నీవు ఎప్పుడు దమ్కా కొడతా నీకు తెలీదు. ఒకవేళ ఈరోజు ఈ లోకాన్ని విడిచినట్లయితే, ఓ స్టైలీనా స్మైలీనా, ఓ లవ్లీ, పరలోకానికి వెళ్తాను అనే నమ్మిక నీకుందా? నిజంగానే అడుగుతున్నాను. ఒకవేళ నీవు ఈ రోజు ఈ లోకాన్ని విడిచినట్లయితే దేవుని దగ్గరికి వెళ్తాను అనే నమ్మిక డేవిడ్ నీకుందా? ఆ మాట అడగడం ద్వారా అతను ఆలోచనలో పడతాడు. దేని మీద నా నమ్మకం నిలిపాడో అర్థం చేసుకుంటాడు. రెండో ప్రశ్న కూడా అడుగుతారు, ఒకవేళ పలకండి, ఒకవేళ మీరు దేవుని ఎదుట నిలువబడ్డారు. పలకాలమ్మా, పొందులేడా? దేవుని ఎదుట నిలబడినట్లయితే దేవుడు నిన్ను చూసి, సార్ నిన్ను నా రాజ్యంలోకి ఎందుకు రానివ్వాలి అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతావేంటి? అప్పుడు భలే బ్యాచ్ దొరికారమ్మా. నేను కత్తితో పొడుతుంటే మీరు నన్ను పొడవపోతారండి. మీ వల్ల కాదు. నిన్నే అడుగుతున్నా, దేవుడు నిన్ను నిలవేసి నిన్ను నా రాజ్యంలోకి ఎందుకు రానివ్వాలని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఏం చెప్తావు దేవుడికి? ఆ 2 ప్రశ్నలు అడిగి, అందుకే మీకు ఇచ్చాను. ఆ 2 ప్రశ్నలు పట్టండి. మీ బుక్ లాస్ట్ పేజీలో ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి. నేను చెప్పేదంతా ఆ 1 పేజీలో ఉంది. ఆ 1 పేజీ తినేసేయండి చాలు. చెప్పు, నేను ఆ 1 పేజీ తినేస్తాను. పుస్తకం అంతా మీ ఆయన తింటాడా? పుస్తకంగా నువ్వే తినాలి. ఆ బుక్ అంతా నేర్చుకోండి, వచ్చిందాక నేర్పించేస్తాను.
తిరుగు. వెరీ గుడ్. ఈ 2 ప్రశ్నలు ఇంకొకసారి పలకండమ్మా. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా? ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నేనని చూపించనా, నేను ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతానో నాకు తెలీదు. నీవు వేరే వాళ్ళ చూపించు. నీవు ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతావో నీకు తెలీదు. ఒకవేళ ఈరోజు అమ్మ ఇంగ్లీష్ మీడియం కుర్చీలో కూర్చున్నారుగా, పలకండి. ఏడు పొంతులు ఎవరిని వదలను. ఒకవేళ ఈరోజు ఈ లోకాన్ని విడిచినట్లయితే దేవుని దగ్గరికి వెళ్తాను అనే నమ్మిక నీకుందా? చూస్తూనే ఉండండి టీవీ 9. తీసావా? నాకు తెలుసు నువ్వు మంచినీళ్ళు తాగే తీస్తావు, అన్నీ తీస్తావు అని. నువ్వు ఉందే అందుకు. నీ ఛానల్లో దేశమంతా పాకాలని ప్రాకులాడుతూ ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఆసక్తిపడు దేవుని పని చేయాలని. అలాగా మినిస్ట్రీ చేయడం ₹10 రాదు. పాస్టర్ గారిని చూస్తే ఇచ్చేటట్టు కూడా కనపట్లా. చాలా ప్రయాస కదా. ఎవరైనా పెళ్ళిళ్ళకి నా దగ్గరికి వస్తే నీ అడ్రస్ ఇస్తా. ఎవరైనా మీటింగ్లు నా దగ్గరికి వస్తే నీ ఫోన్ నెంబర్ ఇస్తా. ఇమంటే ఇస్తా. దేవుడు ప్రేయర్ చేయండి తమ్ముడి కోసం, ప్రభు దీవిస్తాడు. ఈ 2 ప్రశ్నలు అడిగి అప్పుడు సువార్త చేయాలి. పరిచయం ఇప్పటి వరకు చెప్పే పరిచయంలో లౌక్యంగా మాట్లాడడం, మతపరమైన విషయాలు చిన్నగా అట్టని అటు వదలటం, 2 ప్రశ్నలు అడగడం. అందరు లేచి నిలబడండి. స్టాండ్. ఇద్దరిద్దరు ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఇద్దరిద్దరు నిలబడండి. ఇద్దరిద్దరు ఎవరో వ్యక్తులు ఇద్దరిద్దరు. ఇప్పుడు వాళ్ళది సెకండ్ తీసుకో. హలో మాట్లాడు. హలో సెకండ్ తీసుకున్నారా? హలో ఇది చెయ్యదు. మీ పేరేంటి? మీది ఏ ఊరు? అసలు ముఖం చూసారు కమ్మా. మీ పేరేంటి? నా పేరుతో నీకేమని అనబాకు. పెట్టావా? మీ పేరేంటి? మీరేం చేస్తున్నారు? మీది ఏ ఊరు? నీ పేరు కూడా చెప్పాలి. టీవీ 9 లాగా ఊరికే ఎదుటి తిప్పం కాదు. నీ పేరు కూడా చెప్పాలి. నా పేరు ఫలానా, మా ఊరు ఫలానా, నువ్వేం చేస్తున్నావో అది చెప్పాలి. దీన్ని లౌక్యంగా మాట్లాడు. ఈ భూమి మీద అట్లా కాకపోతే పాస్టర్ గారి బ్యాగులు, పాస్టర్ గారి లగేజీలు మోస్తా ఉండాల్సిందా. సేవలోకి వెళ్ళి దేవుని పని అద్భుతంగా చేయి. దేవుడు ఎట్లా పోషిస్తాడో చూస్తాడు. థ్యాంక్ యూ. చెప్పండి. ఎక్కడ నేను సార్ దగ్గర నుంచి వచ్చా. మైకా. వెరీ గుడ్. సెకండ్ తీసుకున్నా. హలో మీ పేరేంటి? మీదే ఊరు? మీరేం చేస్తున్నారు? నేనేం చేస్తే నీకెందుకు అనబాక. లౌక్యంగా చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉండవు. మీరు ఎప్పుడైనా ఆ చెయ్యి ఊడిపోయి దూదులమ్మా. ఆ ఫస్ట్లో హలో అనేటప్పుడే సెకండ్ తీసుకోండి. మీరు ఎప్పుడైనా మసీదులకు కానీ, చర్చీలకు కానీ, దేవాలయాలకు కానీ కొంచెం యాక్షన్ చేస్తా మాట్లాడినమ్మా. ఆ అమ్మాయి చూడు, ఏం పేరు నీ పేరు? ఆదరణ ఇట్లా పట్టుకొని 2 1 2 2 4 అంటా ఉంది. నీ స్టైల్లో నేను చెప్పేది అర్థం తప్పిపోకుండా నువ్వు మాట్లాడు, అంతే. మాట్లాడు. హలో నీ పేరేంటి? మీదే ఊరు? మీరేం చేస్తున్నారు? ఇట్లా లౌక్యంగా మాట్లాడుతూ మతపరమైన విషయాల్లోకి వెళ్తావు. మీరు ఎప్పుడైనా మసీదులకు కానీ, చర్చీలకు కానీ, దేవాలయాలకు కానీ వెళ్తుంటారా? ఎప్పుడు వెళ్తారా? అప్పుడప్పుడు వెళ్తారా?
ఏదో ఒక మాట చెప్తుంది. చెప్పిన తర్వాత మీరేమనుకోకపోతే మిమ్మలను ఒక ప్రశ్న అడగవచ్చా? పర్మిషన్ తీసుకొని అడగాలి. ఆ మాట అనమాక. వాళ్ళని అడిగి వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు నువ్వు అడగాలి. పర్వాలేదు అడగండి అని అంటారు. ఇప్పుడు అడుగు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో నాకు తెలియదు. మీరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతారో మీకు తెలియదు. ఒకవేళ ఈరోజు అటు తీసుకో, గుండు కొట్టుకుంటుంటుంది. ఈరోజు ఈ లోకాన్ని విడిచినట్లయితే స్వర్గానికి వెళ్తాననే నమ్మిక, లేక దేవుని దగ్గరికి వెళ్తాననే నమ్మిక నీకుందా? అయిపోయింది మొదటి ప్రశ్న. ఇప్పుడు ఆలోచనలో పడతాడు. రెండో ప్రశ్న అడగండి. ఒకవేళ మీరు దేవుని దగ్గరికి వెళ్ళారనుకోండి, దేవుడు నిన్ను చూచి నా రాజ్యంలోకి నిన్ను ఎందుకు రానివ్వాలి అని అడిగితే ఏం చెప్తావు? ఇప్పుడు స్వర్గానికి వెళ్ళడానికి దేని మీద ఆధారపడ్డాడో నీకు చెప్తాడు. చెప్పకపోయినా నీకు అర్థమవుతుంది. మొదటి ప్రశ్న ఎదుటి వ్యక్తి ఆలోచనలో దింపుతుంది. రెండో ప్రశ్న ఎదుటి వ్యక్తి స్వర్గానికి వెళ్ళడానికి దేని మీద ఆధారపడ్డాడో అది చెప్తాడు. అంత ప్రాముఖ్యమైంది ఈ రెండు ప్రశ్నలు. అది మీ బుక్లో 4వ చాప్టర్ మొత్తం ఈ రెండు ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు రెండు ప్రశ్నలు అడిగిన తర్వాత సువార్త స్టార్ట్ చేసి చెప్పాలి. చాలా ప్రాముఖ్యమైంది. నీవు ఎదుటి వ్యక్తితోటి మాట్లాడాలి. సువార్త నీ అకౌంట్లో ఆత్మలు చేర్చబడతాయి. థ్యాంక్ యూ. కూర్చోండి. చాలా బాగా వింటున్నారమ్మా. నన్ను చాలా బాగా భరిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎవరి చేత ఒక పాట, ఒక పల్లవి, ఒక వచనం. పల్లవి వచనం. సైమన్ పీటర్ గారు వచ్చి పల్లవి 2 వచనాలు పాడతారు. అంటే స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడితే ఇక్కడ నువ్వు బయటకు పరిగెత్తు. అప్పుడే వెళ్తున్నాడు. మీరు పరిగెత్తకూడదు. మీరు జాగ్రత్తగా వినాలంటే నాకు స్పెషల్ సాంగ్ అంటారు. వెరీ గుడ్. ప్రైస్లో అందరం కలిసి పాడదాం. మనకు వచ్చిన పాటే అన్నో 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 సువార్త చెప్తామన్నా. మన టీచింగ్ కూడా అదే కాబట్టి అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నా అందరం కలిసి అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నా అన్నో 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 సువార్త చెబుతామన్నా. కూటికి లేక రన్నో మీ వీధికి రాలేదన్నో. పడాలి. కూటికి లేక రన్నో మీ వీధికి రాలేదన్నో. అరే కడుపాత్రానికి రన్నో మీ పేటకు రాలేదన్నో. కడుపాత్రానికి రన్నో మీ పేటకు రాలేదన్నో. మీ రక్షణ కోరి రన్నో మీ ఊరికి వస్తే మీరన్నా. అన్నా అన్నో 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 సువార్త చెబుతామన్నా. పాడదాం. అన్నో 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 సువార్త చెబుతామన్నా. టీవీ వార్తలు రన్నో ఇవి కానే కాదు రన్నో. టీవీ వార్తలు రన్నో ఇవి కానే కాదు రన్నో. అరే పేపరు వార్తలు రన్నో ఇవి అసలే కాదు రన్నో. పేపరు వార్తలు రన్నో ఇవి అసలే కాదు రన్నో. పరలోకము నుండి రన్నో దిగి వచ్చిన వార్త రన్నా. పాడదాం. అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా. ఏసే మార్గము రన్నో
ఏసే సత్యము రన్నో ఏసే మార్గము రన్నో ఏసే సత్యము రన్నో మరి ఏసే జీవము రన్నో ఏసే మోక్షము రన్నో ఏసే జీవము రన్నో ఏసే మోక్షము రన్నో ఇవి యేసు మాటలే రన్నో ముత్యాల మూటలే రన్నా అన్నా అన్నో 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 సువార్త చెబుతామన్నా పాడాలి అన్నో 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 సువార్త చెబుతామన్నా అక్క అక్కో 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 సువార్త చెబుతామక్క చెల్లి 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 సువార్త చెబుతాం చెల్లి తమ్ముడు 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 సువార్త చెబుతాం తమ్ముడు తాత 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 సువార్త చెబుతాం తాత అవ్వ 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 సువార్త చెబుతాం అవ్వ అమ్మ 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 సువార్త చెబుతాం అమ్మ నాన్న 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 సువార్త చెబుతాం నాన్న పిల్లలు 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 సువార్త చెబుతాం పిల్లలు